అజెండా. అవును. 4వ అజెండాకు వచ్చేసరకు ఉపాధి. మనకి అసలు తెలంగాణలో ప్రాథమిక సూత్రమే ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన కాబట్టి అవును. ఉపాధి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి అక్కడ మొదటి సంవత్సరంలోనే సింగిల్ నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటటువంటి ఒక ప్రకటనతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సూపర్ న్యూమరీ కింద 1,00,000 ఉద్యోగాలు ఇస్తాననేటటువంటి ఒక ప్రకటన చేయడంతో పాటు తర్వాత ఉపాధికి సంబంధించినటువంటి వాళ్ళకు రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామనేటటువంటి ఒక అజెండాని 4th పాంచజన్యగా తీసుకున్నారు. 5th సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయమే తెలంగాణ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుంటూ 50% రిజర్వేషన్ ఫర్ ది మేజర్ కాస్ట్స్ అండ్ మేజర్ కాస్ట్స్, మీకు బీసీ వర్గాలకు 50% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక బలమైనటువంటి అజెండాని తన పార్టీ తరపున ప్రకటించారు. ఇది కొంత చర్చనీయాంశమైనటువంటి అంశం. అజెండా కొంత అట్రాక్టివ్ గా బలంగా ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. బట్ ఏదైనా ప్రాక్టీస్ లోకి వచ్చేసరకు చేయగలుగుతారా లేదా అనే దాని మీదనే, ప్రజలను నమ్మించగలుగుతారా లేదా అనే దాని మీదనే వాళ్ళ విజయాలు, జయాలు, అపజయాలు ఆధారపడి ఉంటాయి. బట్ స్థూలంగా ఒక్క నిమిషం శ్రీ, స్థూలంగా అజెండాను చూస్తే కొంత ప్రజలు కోరుకునేటటువంటి అజెండానే, ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకునేటటువంటి అజెండానే తన పార్టీ అజెండాలో పెట్టుకున్నట్టుగా మనకు కనపడింది శ్రీకాంత్. ఇది మూడోది. చెప్పండి శ్రీకాంత్. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు కవిత ఏ పార్టీతో వచ్చినా కానీ ఎజెండా అయితే ఇదే, ఆమె మాట్లాడేటువంటి మాటలు కూడా ఇవే. సో రేపొద్దున ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, ఇవన్నీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతాయి కాదు. రేవంత్ రెడ్డి కూడా చాలా మాటలు అన్నారు, చాలా మేనిఫెస్టో ఉన్నాయి, ఇంకా మేనిఫెస్టో ఈవెన్ హాఫ్ ఆఫ్ ది మేనిఫెస్టో కూడా ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయలేదు. సో అట్లాంటిది 4 లక్షల ఉద్యోగాలు కానీ, లేదంటే ఎంత చదివితే అంత ఉచిత విద్య అనడం కానీ, ఈవెన్ యూనివర్సిటీ స్థాయిలో ఉచిత విద్య, ప్రైవేటు కళాశాలల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ప్రభుత్వమే ఫీజులు భరిస్తుంది. సో ఎన్ని మాటలు వినడానికి చాలా బాగున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. కవిత డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ లాంటి చర్చ నడుస్తోంది. మీరు అడిగేటటువంటి ప్రశ్నకు నేను 4వ అంశంగా దానికే వస్తున్నాను. పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బహుశా రేవంత్ రెడ్డి కూడా విమర్శించినంత స్థాయిలో తన తండ్రి పాలనని, తన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనని విమర్శించింది. ఇది పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీకాంత్. రేవంత్ రెడ్డి గారు ఆవేశంగా విమర్శించినారు కానీ, బట్ కవిత గారు విమర్శించింది కేసీఆర్ మూలాలను దెబ్బకొట్టే స్థాయిలో విమర్శ చేశారు. ఎందుకనంటే, మన కేసీఆర్ కాదు మర కేసీఆర్, మన మనిషి కాదు మర మనిషి అనేటటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని వస్తూ ఉద్యమ నాటి కేసీఆర్ కాదు, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ వేరు అని చెప్పారు. ఇంకా కేసీఆర్ గుంటనక్కల చేతుల్లో బందీ అయిపోయారని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అనంటే, కేసీఆర్ రాజకీయ పరిణితిని కోల్పోయారని చెప్పారు. కేసీఆర్ పాలన అస్తవ్యస్తమని చెప్పారు. కేసీఆర్ పేద ప్రజల ఇళ్లను కూలగొడుతుంటే ఇంటి నుంచి బయటకు రాలేదనేటటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శ చేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగమైనందుకు సంతోషపడుతున్నాను, తెలంగాణ గత పాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నాను అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. అంటే కేసీఆర్ ని, బీఆర్ఎస్ ని టార్గెట్ చేయటమే కాదు, తండ్రి రాజకీయ ఉనికినే ప్రశ్నించేటటువంటి స్థాయిలో విమర్శలు చేశారనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. ఏంటో స్పష్టంగా, తన పొలిటికల్ టార్గెట్ ఏంటో స్పష్టంగా చెప్తూ డైరెక్ట్ గా కేసీఆర్ నే ముసుగులో ముద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, తనని తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న రాజకీయాలు, తెలంగాణలో ఉన్న ప్రజలు నమ్మాలి అనంటే డైరెక్ట్ గా తండ్రితోటే యుద్ధం ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కంటే కూడా రాజకీయంగా ఒక బలమైనటువంటి విమర్శలను ముందుకు తీసుకొచ్చి ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శించినట్టుగా కనపడింది. ఇది పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 ఏంటి అని అంటే, మీరు శ్రీకాంత్ చాలా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు కవిత గారి గురించి. కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి అనేటటువంటి నినాదాన్ని కొంచెం దాని స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేసింది. కవితక్క కాదు, కవిత అమ్మ అనేటటువంటిది. అంటే తెలంగాణ ప్రజలకు నేను అమ్మలాగా మారాలనుకుంటున్నాను అని అన్నారు. కానీ ఈ పార్టీ ప్రకటించడానికి ముందే జయలలిత లాగా తన ఆహ్వభావాలు, జయలలిత లాగా వస్త్రధరణ, జయలలిత లాగా తల కట్టుముడి వేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడే జయలలిత లాగా మారుతారా అనేటటువంటిది. మీరు పురుచి తలైవి, మీ తమిళనాడులో
అవును. జయలలితని ఒక సినిమా హీరోయిన్ గా కంటే కూడా అక్కడ ప్రజలు పురుచి తలై